నెక్స్ట్ చూసినారంటే 3 పాయింట్ సర్కిల్ 3 పాయింట్ ఆర్క్ టాంజెంట్ ఎండ్ అనేసి ఉంది. 3 పాయింట్ ఆర్క్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ దెన్ హైట్ అనేది ఇస్తాం. చూసినారంటే ఇప్పుడు 3 పాయింట్ని బేస్ చేసుకొని ఆర్క్ అనేది క్రియేట్ అయిపోయింది. దాని యొక్క రేడియస్ ఏదైనా మార్చుకోవాలంటే రేడియస్ అనేది డబుల్ క్లిక్ చేసి మార్చుకుంటున్నాం. మిడ్ పాయింట్ అనేది డిస్టెన్స్ ఏదైనా మార్చుకోవాలంటే డిస్టెన్స్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాం. సెంటర్ అండ్ ఎండ్స్ సర్కిల్ డ్రా చేసినాక డ్రా చేయాలా ప్యాన్ చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి మౌస్ని మూవ్ చేసినారంటే, మిడిల్ మౌస్ బటన్ అంటే స్క్రోల్ బార్ ప్రెస్ చేసి మౌస్ని మూవ్ చేసినారంటే స్క్రీన్ అనేది మూవ్ అవుతుంది. సెంటర్ సర్కిల్ లాగా క్రియేట్ అవుతుంది, విజిబుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడైతే క్లిక్ చేశారో అదే దాని యొక్క రేడియస్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఎండ్ పాయింట్ ఎక్కడ కావాలా మిడిల్ మౌస్ బటన్ ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. జస్ట్ సర్కిల్ లాగా డ్రా చేయాలా. డ్రా చేసేటప్పుడు ఎక్కడైతే కావాలో అక్కడ క్లిక్ చేసినారంటే అది ఫస్ట్ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఎక్కడైతే కావాలో అక్కడికి క్లిక్ చేసుకుంటాం. మళ్ళీ ప్యాన్ చేసుకుంటున్నాను. సేమ్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. ఆర్క్ 3 టాంజెంట్ ఆర్క్ 3 టాంజెంట్స్ ని బేస్ చేసుకొని ఆర్క్ అనేది కావాలి. జస్ట్ లైక్ 3 టాంజెంట్ సర్కిల్ లాగానే ఇక్కడ కూడా 3 టాంజెంట్ ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఒక లైన్స్తో రెక్టాంగిల్ లాగా డ్రా చేసుకొని కింద ఉండే లైన్ని డ్రా చేయకుండా వదిలేస్తున్నాను. సేమ్ అదేలాగా 3 టాంజెంట్ ఆర్క్కి వెళ్తున్నాను. ఫస్ట్ టాంజెంట్, సెకండ్ టాంజెంట్, థర్డ్ టాంజెంట్ చూసినారంటే ఆర్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. సేమ్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. కాన్సెంట్రిక్ అంటే మనం సర్కిల్లో చూసాం. సేమ్ అదేలాగా మిడ్ పాయింట్ సేమ్గా ఉంటుంది. ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఆర్క్ని బేస్ చేసుకొని కావాలా చూసినారంటే క్రియేట్ అవుతాను. మీరు ఎక్కడి నుంచి అయితే క్లిక్ చేస్తారో అక్కడి నుంచి ఆర్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. మిడిల్ మౌస్ బటన్ మళ్ళీ కావాలనుకుంటారా మళ్ళీ అదే కమాండ్ యాక్టివేట్ చేసుకోండి. ఆర్క్ని క్లిక్ చేయండి, బయటికి రండి. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటారో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. కింద నుంచి కావాలంటే కింద నుంచి, పై నుంచి కావాలంటే పై నుంచి క్లిక్ చేసి మిడిల్ మౌస్ బటన్ ఆటోమేటిక్గా ఆర్క్స్ అనేది క్రియేట్ అవుతా వస్తుంది. నెక్స్ట్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. కాన్సెంట్రిక్ చూసినాము. నెక్స్ట్ ఏముంది కోనిక్ క్లిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, జస్ట్ సెకండ్, ఇవన్నీ డిలీట్ చేసుకునేసాం. డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సేమ్ అదే కమాండ్ లోపలికి వెళ్తున్నాం. కోనిక్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ చూసారంటే కోనిక్ అనేది క్రియేట్ అవుతుంది. దీని గురించి అన్ని పారాబోలా, హైపర్బోలా అనేసి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. దీని గురించి అన్ని నీట్గా నేర్చుకోవాలంటే మీరు సబ్జెక్ట్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే క్రియో సబ్జెక్ట్ లోపలికి కాదు, మీ డ్రాయింగ్ సబ్జెక్ట్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు చూసింటారు హైపర్బోలా, పారాబోలా ఇవన్నీ చూసింటారు. దాని గురించి డెప్త్గా నేర్చుకోవాలంటే మ్యాథ్స్ లోపలికి వెళ్ళాలి. మీరు మ్యాథ్స్ అండ్ డ్రాయింగ్ లోపలికి వెళ్ళాలంటే దీని గురించి అన్ని డెప్త్గా నేర్చుకోవచ్చు. ఓకేనా? మ్యాక్సిమం మీకు ఆర్క్స్ వరకు నీట్గా అర్థమైంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ఎలిప్స్. ఎలిప్స్ అంటే 2 రేడియస్ అనేది ఉంటుంది. అంటే మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ని బేస్ చేసుకొని మనకి ఎలిప్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఏముంది యాక్సిస్ ఎండ్స్ ఎలిప్స్ అంటే స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, ఒక మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్. ఇందులో ఏది మేజర్ యాక్సిస్, ఏది మైనర్ యాక్సిస్ అంటే ఏదైతే లెంత్ ఎక్కువ ఉందో అది మేజర్ యాక్సిస్, ఏదైతే లెంత్ తక్కువ ఉందో అది మైనర్ యాక్సిస్ గా కన్సిడర్ అవుతుంది. అది మనం మనం డ్రా చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైతే ఎక్కువ లెంత్ ఇస్తామో అది మేజర్ యాక్సిస్, ఏదైతే తక్కువ లెంత్ ఇస్తామో అది మైనర్ యాక్సిస్ గా కన్సిడర్ చేసుకుంటుంది. నెక్స్ట్ అదే ఎలిప్స్ లోపలికి వెళ్తున్నాము. ఎలిప్స్ లోపలికి వెళ్ళినారంటే సెంటర్ అండ్ యాక్సిస్ ఎలిప్స్, సెంటర్ అండ్ యాక్సిస్ ఎలిప్స్ తీసుకుంటున్నాను. అక్కడ ఏం చేసినామంటే స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, హైట్ ఇచ్చినాం. ఇక్కడ ఏం చేసామంటే మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్, హైట్ ఇస్తాం. అంతే డిఫరెన్స్. మ్యాక్సిమం ఇది కూడా అర్థమైంటుంది అనుకుంటున్నాను. డిలీట్. నెక్స్ట్ చూసినారంటే స్ప్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. స్ప్లైన్ అంటే మనం ఆటోకాడ్ లో కూడా మ్యాక్సిమం చూసాం. డిఫరెంట్ షేప్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే క్లిక్ చేసామో అక్కడంతా ఒక్కొక్క పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. మిడిల్ మౌస్ బటన్, ఇప్పుడు దాన్ని అయితే మళ్ళీ మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి మీరు షేప్స్ అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. దాని యొక్క షేప్స్ అనేది లెన్స్ కావాలంటే లెంత్ మార్చుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని డిలీట్.